ప్రకాశం జిల్లా ధోర్నాల పంచాయతీ పరిధిలోని ఐనముక్కల్ నందు క్రైస్ట్ చర్చ్ సంఘ కాపరి పాస్టర్ బుట్టి అగస్టిన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొన్నారు ఎర్రగొండపాలెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మరియు ధోర్నాల మండల నాయకులు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సైన్యం చిల్డ్రన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బుట్టి దిలీప్ కుమార్, సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సువార్థికులు సింగ రాజేష్ మరియు క్రైస్ట్ చర్చ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. నేను ప్రభు మేము పార్టీకి సంబంధించిన వారికి కాదు కానీ అయ్యా మీ శరణు కోరి వచ్చిన వారిని ప్రభు దీవించునికే మేము ప్రభు ఇష్టపడుతూ ఉన్నాం. తండ్రి కనికరించయ్యా, సాగుగారిని మీరు దీవించండి. మా నాయకులందరినీ, వారి కుటుంబాలని, వారి వ్యాపారాలను ప్రభు అయ్యా వారి చేతి పనులన్నింటినీ కూడా మీరు దీవించండి. వెళుతుండగా మీ సన్నిధి తోడు ఉంచండి. ఇది ఏ కార్యక్రమాల్లో సార్ గారు ఉండబోతున్నారు, వారితో పాటు ప్రభు వారి టీం అంతా ఉండబోతుందో మీ సన్నిధి వారికి తోడుగా వచ్చి ఆయన మీరే ఘనతను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన మొక్కలకు ప్రభు మాకు క్రిస్టియన్ పెద్దలుగా ఉన్నటువంటి మా ప్రియులు పెద్దలు డిపిఎస్ఐ గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. స్థానికంగా ఉన్న పెద్దలందరినీ, కూడి వచ్చిన అందరినీ, కార్యకర్తలందరినీ దీవించండి. సంఘముగా వీరందరికీ కూడా శుభమని పలుకుతుండగా ఆశీర్వదించి గొప్ప చేసి గొప్ప సంతోషం నుంచి మీరే మహిమ పొందమని స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం కూడి వచ్చిన మనందరికీ మరి విశేషంగా ఈ దినం చక్కని మాటలతోటి సంఘాన్ని బలపరిచి నాయకత్వాన్ని ప్రభు దైవలన కోరుకుంటున్నటువంటి ఎరిక్షన్ బాబు సార్ గారికి, వారి ప్రయత్నములన్నిటికీ, వారి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నాయకులు అందరికీ సదాకాలం దేవుని సన్నిధి తోడైండుగా. ఈ కార్యక్రమానికి ఆది అంతమైనటువంటి మన సహోదరులు, దైవ సేవకులు అగస్టిన్ పాస్టర్ గారు, అదేవిధంగా రాజేష్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని సంఘానికి అందిస్తూ దేవుని సేవ నిరంతరం చేస్తున్న వీరిద్దరు కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ధోర్నాల మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖులందరూ కూడా, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు కోటిరెడ్డి అన్న, చెన్నారెడ్డి అని వీళ్ళందరూ కూడా నాతో కలిసి రావడం, దేవుని ప్రణాళికలో ఈరోజు ఈ స్థలంలో నిలబడి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి భాగ్యాన్ని, ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మనమందరం కూడా దేవుని బిడ్డలు. ఇందాక నేను వచ్చి బయటకు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డల్ని వ్యవసాయదారుడిగా పోల్చడం జరిగింది. బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్నమాట. వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు ఆ వ్యవసాయం చేయాలంటే చాలా శ్రద్ధగా, ఆఖరి ఫలం ఇంటికి చేర్చుకునేంత వరకు ఏదైతే క్రమశిక్షణతో ప్రతిఫలం పొందాలని రైతు ఆలోచించి, కష్టపడి, ఆశించి, పెట్టుబడి పెట్టి ఇంటికి ధాన్యాన్ని తీసుకెళ్ళాలని చాలా కష్టం. ఈరోజు దేవుని బిడ్డల మనము కూడా దేవుని పరిచర్యకు రావటం, ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం మాత్రమే కాదు. బైబిల్లో ఉండేటటువంటి ఖచ్చితంగా పాటిస్తే మాత్రం వ్యవసాయదారుడు ఇంటికి ఫలాలు ఎట్లా తీసుకెళ్తాడో మనమందరం కూడా దేనికి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో దేవుడు మనం సృష్టించాడు, ఇక్కడ దేవుని మనం నమ్ముకున్నాం. దైవ చిత్తానుసారం మన జీవితాల్లో దాన్ని పాటించి దేవుని యొక్క లోకాన్ని చేరుకోవాలనేదే అల్టిమేట్గా, ఆఖరిగా మనందరి యొక్క అది ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే మనం ఖచ్చితంగా మన ఆత్మలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలా, మన ఆలోచనలను స్వచ్ఛంగా ఉండాలా, మన నడవడికలు క్రమశిక్షణతో కలిగినటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడే మనకు అది సాధ్యం. కానీ ఈ లోకంలో మనుషులను కనుక ఏదైతే దేవుని బిడ్డకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి.
కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా దేవునికి దగ్గర ఉన్నట్టే లెక్క. మీరు సుఖాన్ని భోగభాగ్యాన్ని అనుభవించే వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉంటారు. దేవుడు మనందరూ ఎందుకు పేదవారికి పుట్టించారు తెలుసా మీకు? మన అదృష్టం. పేద కుటుంబాల్లో పేద వర్గాల్లో మనం అందరం మనల్ని దేవుడు సృష్టించడం అనేది మన అదృష్టం. ఎందుకంటే